Make your fertility journey a success with Avira. High-tech city, Kokatpalli, Secunderabad, Mehboob Nagar. వకీల్ సాబ్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నంటే ఏమని చెప్తారు? ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఆ సినిమా కూడా అలాంటి మెసేజ్ ఇచ్చింది అమ్మాయిలకు కూడా. అంటే వాళ్ళిద్దరిని తీసేయండి, వాళ్ళు కొంచెం ఆల్రెడీ సీనియర్స్ కాబట్టి దే నో వెరీ వెల్ అబౌట్ ఇండస్ట్రీ. మీరు న్యూ కాబట్టి, అప్కమర్ కాబట్టి మీలాంటి వాళ్ళకి ఏదో ఒక అడ్వైస్ చేసే ఉంటారు. ఫస్ట్ నాకు నచ్చింది ఏంటి అంటే, ఒక పర్సన్ అంత సింపుల్ గా ఎలా, అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నంత రేంజ్ పర్సన్ అంత సింపుల్ గా ఎలా ఉంటారు అంటే నేను ఫస్ట్ ఇమాజిన్ చేసుకోలేదు. ఓకే, స్టార్ అంటే ఒక రేంజ్ లో ఇమాజిన్ చేసుకున్నాను. అండ్ ఆల్సో నేను అప్పటి వరకు ఎవరిని స్టార్స్ ని కలిసింది లేదు. ఫస్ట్ టైం చూడటం కానీ, కలవడం కానీ, మాట్లాడడం కానీ, ఎవ్రీథింగ్ ఫస్ట్. సో నాకే ఫీలింగ్ ఉంటుంది అంటే దే నాట్ హ్యూమన్ బీయింగ్స్, ఏదో డిఫరెంట్ కైండ్ లో ఉంటారని అనుకునేదాన్ని. నిజంగానే అలానే ఉండేదాన్ని. రాగానే చాలా బాగా మాట్లాడారు, హాయ్ అన్నారు, ఎక్కడి నుంచి అని చెప్పి మాట్లాడారు. తర్వాత సెట్ లో మధ్యలో కోర్ట్ సీన్స్ లో మేము అందరం నలుగురం పక్క పక్కనే కూర్చుంటాం కదా. సో కోర్ట్ సీన్స్ లో షార్ట్ గ్యాప్ లో మాట్లాడేవాళ్ళు అనమాట. పక్క పక్కన కూర్చున్నప్పుడు ఇట్లా ఈ టైంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, లేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే గాడ్తో చెప్పుకో, ఒక పాజిటివ్ ఎనర్జీని నమ్ము లాంటి సజెషన్స్ చాలా ఇచ్చారు. అంటే లైఫ్ కి రిలేటెడ్ సజెషన్స్ ఇచ్చారు, మోర్ దెన్ మూవీస్ ఇండస్ట్రీ కంటే కూడా. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఎనర్జీని నమ్ముతాను, పాజిటివిటీ అనే ఎనర్జీని నమ్ముతాను. సో నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా గాడ్ రిలేటెడ్ అని కాకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకుంటే చాలా వరకు మనకి ఆ ఎనర్జీ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అన్నట్టు చెప్పారనమాట. అంటే ఆయన వర్డ్స్ లో చాలా బాగా చెప్పారు, నేను కొంచెం అటు ఇటుగా చేసి చెప్పాను. బట్ అదే గ్రేట్ కదా. యా, చాలా చాలా బాగా అనిపించింది. అంటే అంత టైం తీసుకొని లైఫ్ గురించి నాకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా. సో అలాంటివన్నీ చాలా బాగా మాట్లాడారు నాతో. ఇష్టమైన హీరో అంటే ఆయననా? యా, ఆబ్వియస్లీ ఆఫ్ కోర్స్ ఫస్ట్ స్టార్ కదా, లక్కీ స్టార్. యాక్చువల్లీ నాకు ఇప్పుడు వకీల్ సాబ్ అనన్య అన్న పేరు వచ్చింది అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆబ్వియస్ గా. పవన్ గారు అడిగితే రేపు ఏపీలో జనసేన సైడ్ క్యాంపెయినింగ్ చేస్తావా? నేనంత మెచ్యూర్డ్ ఇనఫ్ అని అనుకోవట్లేదు. ఇప్పుడు పాలిటిక్స్ అంటే మెచ్యూర్డ్ అక్కర్లేదు, నీకు స్క్రిప్ట్ ఇస్తాడు, నువ్వు చదివేయాలి. లేదు, అప్పుడు స్క్రిప్ట్ ఇస్తే చదివేస్తాము, కానీ తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు కదా. నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు పాలిటిక్స్ గురించి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. మేబీ నాకున్న నాలెడ్జ్ అంతా ఇప్పుడు కొంచెం సినిమాల మీద, నా టైం అండ్ ఎనర్జీ నేను మూవీస్ పైన వాటిపైన పెడుతున్నాను కాబట్టి దాని మీదనే ఉంటది కదా ఆబ్వియస్ గా. సో పాలిటిక్స్ నాకు అంత తెలీదు, ఏపీ పాలిటిక్స్ అస్సలు తెలీదు. కొంచెమైనా మన తెలంగాణ పాలిటిక్స్ మేము ఉన్నాం కాబట్టి కొంచెమైనా తెలుస్తుంది కాబట్టి. సో నాకు నాలెడ్జ్ వచ్చి నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆబ్వియస్ గా చేస్తాను. బట్ ఇండస్ట్రీకి వచ్చే ముందు అనుకుంటాం కదా మనం ఇలాంటి రోల్స్ చేయాలి, ఈ హీరోయిన్ లేకపోతే ఈ క్యారెక్టర్ ఒక యాక్టర్స్ చూసి అనుకుంటాం, ఐ వాంట్ టు డూ లైక్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. అలా ఫస్ట్ ఎవరిని చూసి అనుకున్నారు మీరు? యాక్చువల్లీ నాకు సమంత ఇష్టం, ఓకే, అండ్ ఆలియా భట్ చాలా ఇష్టం. వీళ్ళిద్దరు దేర్ లైక్ వాళ్ళు ఏం చేసిన, ఎందుకంటే నేను ఎందుకు వాళ్ళతో కనెక్ట్ అవుతాను అంటే దే క్యూట్ గా ఉంటారు. అంటే నేను అలా అనుకునేదాన్ని, నేను క్యూట్ గా ఉంటాను, నేను అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నేను చేయలేనేమో అనుకునేదాన్ని. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నా కదా, ఓకే క్యూట్ గా ఉన్నా కూడా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్సెస్ చేయొచ్చు అని వాళ్ళు ఇవాల్వ్ అయిన విధానం ఉంటది కదా, అది నాకు చాలా నచ్చింది. ఫిల్మ్ బై ఫిల్మ్ చేసుకుంటూ వాళ్ళు చాలా బాగా చేశారు. సో వాళ్ళ జర్నీ నాకు ఇష్టం వాళ్ళిద్దరిది. బట్ ఎప్పుడైనా అనుకున్నారా, నేను ఒకదానికి వచ్చాను, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, చూస్తేనేమో ఇంకొక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, కొంచెం రొమాంటిక్ గా కనపడాలి, కొంచెం అలాంటి డ్రెస్లు వేసుకోవాలి, అలాంటప్పుడు పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఓకే అని చెప్పేస్తారా? లేకపోతే గుడ్డులో కొంతమంది ఒప్పేసుకుంటాం కదా, ఏదైతే అదైంది ఇంకా దిగేద్దాం, తప్పదు ఇండస్ట్రీకి వచ్చాము, ఇంక వెనకెళ్ళటం ఉండదు, ఇలా కూడా ఎప్పుడైనా అనిపిస్తుంటుందా? కొన్ని క్యారెక్టర్స్ ఐ థింక్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆఫ్టర్ 5-6 months మనం మాట్లాడుకోవచ్చు. బికాస్ నా ఫిల్మ్స్ లైన్అప్ తర్వాత మేబీ అది ఇండస్ట్రీలో లేకపోతే థియేటర్ వైజ్ గా హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఓటీటీలో చూస్తున్నప్పుడైనా ఓకే అనన్య చాలా మంచి రోల్ చూస్ చేసుకుంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని చెప్పి. అంటే నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఓన్లీ లవ్ స్టోరీస్ వస్తాయి, మంచిగా చేసుకుందాము, నెక్స్ట్ గా వెళ్ళిపోతాము, కమర్షియల్ హీరోయిన్ గానే వెళ్తానేమో అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని నేను. కానీ తర్వాత మలేషియం వచ్చిన తర్వాత, వకీల్ సాబ్ వచ్చిన తర్వాత నాకు క్రాఫ్ట్ అంటే ఏంటో తెలిసింది, యాక్టింగ్ ఏంటి, ఎలా చేయొచ్చు, ఎలా చూస్ చేసుకోవాలి, అవన్నీ నాకు నిదానంగా త్రూ అవుట్ ద ప్రాసెస్ అర్థమైంది. మేబీ 4 years లో చాలా నేర్చుకున్నాను నేను. సో ఇప్పుడు నాకున్న మైండ్ సెట్కి ఏంటి అంటే
ఏ రోల్ అయినా ఇంతకు ముందు చేసిన దానికి డిఫరెంట్ గా చేద్దాము అన్న పాయింట్ లోనే ఉంది, కానీ అది గ్లామరసా లేకపోతే నాన్ గ్లామరసా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడా, ఆ బేసిస్ కంటే నా రోల్ ఎలా ఉంది, నేను ఎలా పోర్ట్రే చేయగలను, నేను ఎలా డిఫరెంట్ గా చేయగలను, ఆడియన్సెస్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలను, లాంటి కైండ్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు. ఎందుకంటే మీకు బిగినింగ్ కెరీర్ డేస్ లో ఎప్పుడో మీడియాని కూడా అడ్రస్ చేశారు కదా, నేను ట్రెడిషనల్ గానే ఉంటాను, అలాంటి క్యారెక్టర్స్ చేస్తాను, రొమాంటిక్ ఈ ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ చెయ్యను, నేను నాకు ఇష్టం లేదు అని చెప్పారు కదా. యాక్చువల్లీ మొన్న కూడా ఎవరో అడిగారు ఆ క్వశ్చన్, నేను తర్వాత వెళ్ళి యూట్యూబ్ లో చెక్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పటికైనా రోషన్, నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్తుంది ఈ రోజుకి ఇప్పటికీ నా మైండ్ సెట్, నా థాట్ ప్రాసెస్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఆన్సర్స్ ఇస్తున్నాను. మేబీ నెక్స్ట్ 2 months 3 months లో మనం కలిసినప్పుడు నేను కొన్ని బుక్స్ చదివి ఉండొచ్చు, కొన్ని వీడియోస్ చూసి ఉండొచ్చు, కొన్ని ఫిల్మ్స్ చూసి ఉండొచ్చు, కొంతమంది జర్నీస్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో అప్పుడు పడుతుంది ఆబ్వియస్ గా. మనము వీఆర్ వాట్ వి ఈట్ అంటారు కదా, అలానే వీఆర్ లైక్ వాట్ వి వాచ్ అండ్ వాట్ వి కన్జ్యూమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్స్ ఆర్ వీడియోస్ అలా. సో నాకు అప్పుడు థాట్ ప్రాసెస్ మారిపోతే నా అప్పుడు ఆన్సర్ కూడా మారిపోతుంది 100%. అదే నేను చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఉన్నారా? థ్యాంక్ యూ. ఆయన కూడా బుక్స్ చదువుతారు. నేను మరీ అంత ఎక్కువగా ఏం చదవను, బట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే పక్కా చదువుతాను అట్లా. ఈ సినిమాలో ఎస్పెషల్లీ గూస్ బంప్స్ అనిపించిన సీన్ ఏంటి మీకు? మీకేమనిపించింది ట్రైలర్ లో? నాకు అంటే నేను చాలా చూస్తాను కాబట్టి మూవీస్ ప్రమోషన్స్ అన్ని కూడా నాకు బాగా అనిపించింది అంతే. లేదు లేదు, మీకు సడన్ గా అన్న ఫీలింగ్ ఏదైనా వచ్చిందా? అన్న ఫీలింగ్ అంటే ఆ డెడ్ బాడీ ఇలా లేసినప్పుడు మీకు ఏమనిపించలేదు? మాక్సిమం చాలా వాటిలో ఓకే ఓకే, అంటే మీరు ఫస్ట్ టైం చేశారు కాబట్టి. నేను ఫస్ట్ టైం అనే కాదు, మాక్సిమం గర్ల్స్ కదా చూస్తారా ఇలాంటి మూవీస్ ఎక్కువ? కొంచెం కాంజూరింగ్ అలాంటివి చూసాను, కానీ ఎక్కువేం చూడను, భయం నాకు. అవునా? చేసేటప్పుడు ఏమంత భయం ఉండదు, చూసేటప్పుడు ఆబ్వియస్ గా ఉంటుంది. సో నాకైతే ఈ ఫిల్మ్ లో కొన్ని సీన్స్, ఇప్పుడు మీరు దాంట్లో చూసినప్పుడు కూడా ఒక పర్సన్ వచ్చేసి ఇట్లా లిక్ చేసుకుంటూ వెళ్తారు, ఇట్లా అవి కొంచెం క్రింజీ అనిపించాయి. అండ్ నా రోల్ కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది, అది ఆ ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేసే టైంలో నాకు చాలా బాగా అనిపించింది. ఆ సీన్స్ చాలా నచ్చాయి నాకు, ఆ సీన్స్ షూట్ చేసినప్పుడు. ఏం చదివారు మీరు అసలు? నేను బీటెక్ చేశాను, బీటెక్ చేసి ఎల్ఎల్బి చేశాను ఇక్కడ ఇబ్రహీంపట్నంలో, దిల్షునగర్ దగ్గర ఇబ్రహీంపట్నం అక్కడ రాజమహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని అక్కడ బీటెక్ చేశాను. ఎల్ఎల్బి ఎందుకు చేశారు? వకీల్ సాబ్ కోసం? ఐడియా ఏంటంటే నా ఎల్ఎల్బి ఫినిష్ అయ్యే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైంలో నాకు వకీల్ సాబ్ వచ్చింది. నేను షాక్ అయ్యాను, అదేంటి ఎల్ఎల్బి చేస్తాను వకీల్ సాబ్ వచ్చిందని. సెట్లు కూడా కామెడీ చేసేవాళ్ళు, ఎల్ఎల్బి చదివావు కదా ఇదేంటో చెప్పు అదేంటో చెప్పని. అంత నాలెడ్జ్ లేదు, జస్ట్ చేశాను అని చెప్తుండే. కానీ అనుకోకుండా వచ్చింది ఇండస్ట్రీకి. అనుకోకుండా ఏం కాదు, నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండే, బట్ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ట్రై చేద్దాము అని అనుకున్నాను, కానీ ఇక్కడే ఉంటాను, లైక్ యాక్టింగ్ కెరియర్ ఉంటది అని మాత్రం ఎక్స్పెక్ట్. గాడ్ ఫాదర్ ఎవరు లేరు కదా అనన్య? లేదు. పేరెంట్స్ ఏం భయపడలేదా? యాక్చువల్లీ నేను చెప్పలేదు, ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ అవుతున్న వరకు ఇంట్లో తెలియదు అనమాట. షూట్ అయిపోయి రిలీజ్ అయిన టైంలో నేను మా అన్నకు చెప్పా ఫస్ట్, ఇట్లా ఒక ఫిల్మ్ చేశాను, రిలీజ్ అవబోతుంది, ప్రియదర్శితో చేశాను అని చెప్తే హీ వాజ్ షాక్డ్. ఏంటి అసలు ఫిల్మ్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇంట్లో చెప్పకుండా ఒక ఫిల్మే చేసేసారు. బికాస్ మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు, ఓకే, నో ఛాన్స్ అసలుకి. సో అందుకని ముందు చేసిన తర్వాత చెప్తే సరేలే, అప్పుడు తిడతారు మా అంటే ఇంకేం చేయలేరు కదా అని చెప్పి. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ నెగిటివిటీ తీసుకోవడం ఇష్టం లేదు, సో అప్పుడు చెప్పకుండానే చేస్తాను. ఇంకా చేసిన తర్వాత చెప్పిన తర్వాత ఒక 2 months కి ఫిల్మ్ రిలీజ్ అయింది. అంటే 2 months కి ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అన్న టైంలో చెప్పాను. 2 months తర్వాత అప్పుడు ఆ 2 months చాలా గోల అదంతా నడిచింది ఇంట్లో. తర్వాత 2 months తర్వాత చూసిన తర్వాత ఎవరు లైక్ ఫైన్, ఓకే మంచి రోల్ చేసింది, అంటే అది చాలా పర్ఫార్మెన్స్ అదంతా ఉంటుంది కదా, ఓకే దీనిలో టాలెంట్ ఉంది అని చెప్పేసి అప్పుడు కొంచెం ఓకే. ఇప్పటికీ కూడా మా మదర్ ఇస్ లైక్, అబ్బా వాళ్ళు అడుగుతున్నారు సినిమా మా అమ్మ ఎంత ఇన్నోసెంట్ గా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఏదైనా సినిమా చేశాను అనుకోండి, నువ్వు ఎవరికి పంపించకు, సినిమా చేశాను చెప్పకు అంటారు ఇప్పటికీ కూడా. అదేంటమ్మా సినిమా ఎంత ఖర్చు పెట్టి చేస్తే వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళు వచ్చి చూడాలి కదా అంటే, ఏం వద్దు ఎవరికి పంపించకు అంటారు. సో అంత ఇన్నోసెంట్ ఉంటారు ఇప్పటికీ కూడా. సినిమా చూసి వచ్చి చెప్పాలి మీ అమ్మాయిని చూసాం ఆ సినిమాలో. అంటే ఇప్పుడు ట్రైలర్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, రోషన్ ఇది ఎవరికైనా పంపించాను అనుకో, ఎందుకు పంపిస్తున్నా వాళ్ళందరికీ మన రిలేటివ్స్ ఎవరికి పంపించకు అని చెప్పేసి అంటారు ఇప్పటికీ. యా, మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. ఏం చేస్తారు డాడీ? డాడీ లేరు, చిన్నప్పుడే చనిపోయారు. సో మదర్, నేను, అన్నయ్య. అన్న ఏం చేస్తారు? అన్నయ్య సాఫ్ట్వేర్. సో రీసెంట్ గా మీరు కూడా ప్రేమలో పడ్డారని విన్నాను.
ఎవరితోనూ కూడా చెప్పొచ్చు కదా. ఐఎమ్ సర్చింగ్ రోషన్, యు ఆర్ సర్చింగ్. ఐఎమ్ సర్చింగ్. ఓకే, నిజంగానే అందరూ గూగుల్లో సెర్చ్ చేసుకుంటారు ఇప్పుడు. బెటర్ కదా. నిజంగానే ఐఎమ్ సర్చింగ్. ఎలాంటి అబ్బాయి కావాలి? ఆనెస్ట్ గా ఉంటే చాలు. ఇప్పటికైతే ఉన్నారా? ఎవరు లేరు, అదే ప్రాబ్లం. ఉన్నారా అంటే నాకు ఉన్నారా అని అడుగుతున్నారు, ఆనెస్ట్ గా ఉన్నారని అడిగారు. అంటే ఆనెస్ట్ గా అయితే ఎవరు లేరు అని నా ఫీలింగ్ ఇప్పటికి. అప్పుడు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు మరి. నేనున్నాను, నాతో ఎవరు లేరు అంటున్నాను. మనం ఉంటేనే ఎక్స్పెక్ట్ చేస్తాం. బేసిక్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మనం వేరే పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మనం అది ఇస్తామని ముందే ప్రీ నోషన్ లో రాసి పెట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తాం మాక్సిమం పీపుల్. సో ఇండస్ట్రీ వాళ్ళైనా పర్వాలేదు హానెస్ట్ గా ఉంటే? ఇట్స్ అ ట్రిక్కీ క్వశ్చన్. ఐ డోంట్ థింక్ సో. ఇంకా పెద్దగా ఎవరు మిగిలి లేరు అబ్బా పెద్దవాళ్ళు. ఇండస్ట్రీ కష్టం. వద్దా? ఐ డోంట్. మీకు ఇండస్ట్రీ కావాలి కానీ మీకు ఇండస్ట్రీ వాళ్ళు వద్దు. ఇండస్ట్రీ అంటే ఇద్దరు ఇండస్ట్రీ నుండి వస్తే చాలా డిఫరెన్సెస్ వస్తాయి, ఒపీనియన్ డిఫరెన్సెస్. ఎందుకు వస్తుందండి? మహేష్ బాబు గారు నమ్మత్రాన్ని చూడలేదా? జీవిత గారిని రాజశేఖర్ గారిని చూడలేదా? శ్రీకాంత్ గారు ఊహ గారిని చూడలేదా? చూసారు అది అప్పుడు. సూర్య గారు జ్యోతిక గారిని చూడలేదా? అదే అప్పుడు చెప్తున్నారు మీరు, ఇప్పుడు కష్టం చాలా. అంటే రీజన్ కూడా ఉంటది కదా ఏదో. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఆనెస్ట్ గా చెప్పాలంటే, వీ హ్యావ్ ఆఫ్ కోర్స్ బయట వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి, నేను కాదు అనట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్, చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అబ్బాయిలకి. సో కొన్ని డేస్ కి బోర్ కొట్టేస్తామేమో అనిపిస్తుంది నాకు. బికాస్ కొత్త వాళ్ళకి అనిపిస్తూ ఉంటారు కదా ఎప్పుడు. సో నాకంత అది ఆల్రెడీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలు, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవాలని లేదు నాకు. సో సాఫ్ట్వేర్ లో సాఫ్ట్ గా ఉండే అబ్బాయి కావాలి. నాట్ జస్ట్ సాఫ్ట్వేర్, ఏదైనా పర్లేదు అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఫస్ట్ క్రష్ ఇండస్ట్రీలో అసలుకి? ఇండస్ట్రీలో అయితే నాగశౌర్య గారు. ఇండస్ట్రీలో అయితే ఆయన క్రష్ అంటే అదే మహేష్ బాబు గారు చెప్తాను. ప్రభాస్. అఫ్ కోర్స్ వాళ్ళు చిన్నప్పుడు చాలా ఇష్టం. వాళ్ళు చిన్నప్పుడు అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారంటే లేదు అలా కాదు, కానీ ఆబ్వియస్ గా మనం ఫిల్మ్స్ చూస్తాం కదా, ఇప్పుడు ప్రభాస్ గారివి కానీ మహేష్ బాబు గారు కానీ చూస్తూ పెరుగుతాం కదా. ఊత పదం ఏంటి మీరే చెప్పండి, ఇంతసేపు విన్నారు కదా. ఇంతసేపట్లో వాడలేదు అందుకని నేనేం చెప్తాను. అయితే లేదు, ఆబ్వియస్లీ హానెస్టీ రెండేకైతే కాదు కదా. ఆనెస్టీ అయితే ఎక్కువ వాడను, ఆబ్వియస్ గా వాడతానేమో కొంచెం. అలా ఎంత అందంగా ఉంటావు, ఇండస్ట్రీ నుంచి ఎవరు ప్రపోజ్ చేయలేమా? లేదు రోషన్, నో వన్. బయట నుంచి కూడా ఐ ఫీల్ లైక్ ఏంటంటే జనాలకి ఎలా అనిపిస్తుంది అంటే, ఓకే వీళ్ళు ఇండస్ట్రీ కదా ఆల్రెడీ కమిటెడ్ ఉంటారు, దే హ్యావ్, ఇందాక నేను చెప్పినట్టు దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ కదా, చాలా మంది చుట్టూ ఉండి ఉంటారులే, ఎవరో ఒకళ్ళు కమిటెడే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అన్న ఫీలింగ్ లో ఉంటారేమో. సో ప్రపోజ్ అయితే ఎవరు చేయలేదు, ఊరికే అనుకుంటారు అట్లా అంతే. నాకు అదే అనిపిస్తుంది. నాకు ఒక్కొక్కసారి అయితే అరే నేను కాదు, నేను కమిటెడ్ కాదు, నేను సింగిల్ అని చెప్పాలనిపిస్తుంది. బట్ దట్స్ ఓకే. ఇప్పుడు చెప్పేసా కదా. చెప్పాను ఇండైరెక్ట్ గా.